శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాం. మనం సీతా కార్య పరిపూర్ణత. శ్రీరాముడు కూడా కాంతి రూపంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు హనుమంతుడు, అది మాకు వారి వీడ్కోలు సందేశం ఇచ్చినట్లు, ప్రేమ కోసం మన స్వీయ సామర్థ్యాన్ని మేల్కొలపటం. సోమ కళ్ళు మూసుకొని అంది. ఆమె మరొక ఎరుక స్థితిలోకి ప్రవేశించిందని నేను గ్రహించాను. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు తెరిచి కొనసాగించింది. ఆ ప్రేమ కేవలం మనస్సుకు చెందినది కాదు, వాస్తవంగా మారుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడిన ఆ ప్రేమనే నీ భర్త పట్ల చూపించు. మాత, శ్రీరాముల మధ్య వెలుగొందిన ప్రేమే నీకు నీ భర్తకు మధ్య వెలుగొందాలి. మనం చెయ్యవలసింది అదే. కొంత విశ్రాంతి తీసుకో. మీ అమ్మ నిన్ను తీసుకువెళ్ళటానికి వస్తుంది. ఇక ఇప్పుడు అయోధ్యకు వెళ్ళాలి అన్న ఆలోచన బాధాకరంగా లేదు. సోమ మాటలలో ఏదో ఓదార్పు ఉంది. నా శరీరం ఎంత అలసిపోయిందో గుర్తించి ఆమె పడక మీద పడుకొని నిద్రలోకి జారిపోయాను. అది రాత్రికి పగలకి మధ్య సమయం, చీకటి ప్రదేశం. కాంతి లోపల నుంచి ఉత్పన్నమైంది. బాహ్య అంతర్లోకాల మధ్యలో, వాటన్నిటి మధ్య ఎక్కడో అక్కడ సూర్యకాంతి కంటే భిన్నంగా ఉన్న ఒక గొప్ప కాంతిని చూశాను. నా మనస్సులో మాత, శ్రీరాముడు శరీరాలు వదిలేటప్పుడు వచ్చిన కాంతి అని సోమ చెప్పింది. ఇదేనన్న ఆలోచన మెదిలింది. కానీ అది విచ్ఛిన్నమవటానికి బదులు రూపుదాల్చటం కనిపించింది. ఆ కాంతి శ్రీరాముని శరీరంలా రూపొందింది. ఆ రూపం నుంచి గొప్ప ప్రేమ ప్రసరించింది. ఆ రూపం నుంచి సీతామాత శరీరం పైకి వచ్చింది. ఆమె ఆ కాంతి నుంచి బయటికి వచ్చి ఎంతో ప్రేమతో చూసి ఈ విధంగా అంది. జరిగిపోయిన దానిని మరచిపో. నీకు నూతన జీవితం మొదలైంది. ఇంకా జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించటంలో మాకు సహాయం చేస్తావా? తప్పకుండా మాత, తప్పకుండా బదులిచ్చాను. నేను ఆమెను చూసిన ఆనందాతిరేకంలో నవ్వాను. తరువాత ఆమె రూపం అదృశ్యమైంది. ఆ కాంతి కూడా మాయమైంది. నా కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. సోమ నా పక్కన కూర్చుని నన్ను పరిశీలనగా చూస్తూ ఉంది. మాలో ఎవ్వరము కొంతసేపు మాట్లాడలేదు. ఆమె అడగలేదు, కానీ అది ఆమెకు తెలుసునని నేను అనుకున్నాను. ఎట్టకేలకు ఆమె శాంతంగా ఆమె వెళ్ళిపోయిందని ఎన్నడూ అనుకోకు. ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంది. తాను రూపొందించిన ప్రేమలో ఈ ప్రపంచాన్ని మేల్కొల్పటానికి ప్రతి క్షణం తోడ్పడుతూ ఉంది. ఆమెకు భౌతిక పరిమితులు లేవు కనుక ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది. నేను నోట మాట రానట్లుగా ఆమె వైపు తదేకంగా సోమ వైపు చూశాను. నేను సీతను చూశాను. అంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. సోమ కొనసాగిస్తూ, మా అమ్మ తొందరలోనే ఇక్కడకు వస్తుంది. నేను నీకు కొంత ఆహారం తయారు చేస్తాను. నేను పక్క మీద నుంచి కొంచెం కూడా కదలకుండా తల ఊపాను. నా మనస్సు ఇంకా నేను చూసిన దృశ్యం చుట్టూనే తిరుగుతూ ఉంది. కొంచెం సేపటి తర్వాత నేను లేవగా సోమ మరుగు ప్రదేశం చూపించింది. తరువాత ఆహారం పెట్టింది. నేను తిన్న తర్వాత ఆమె, గత రాత్రి నీకు అవసరమైన దానిని నువ్వు స్వీకరించావు అంది. నేను తల ఊపాను. ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి సిద్ధమేనా అడిగింది. అవును సోమ, నేను వెళతాను. సోమ నవ్వి నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా తన చెయ్యి
నా తలపై ఉంచింది. నేను ఆమె ముందు ప్రణమిల్లాను. గాఢ కృతజ్ఞతతో నోట మాట రాక సోమ నిర్గమనం. అనేక గంటలు ప్రయాణం తర్వాత నేను మా అమ్మ విశ్రాంతి పలహారాల కోసం ఆగాము. నేను రథం దిగి పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి దాని దగ్గర కూర్చున్నాను. మోకాళ్లపైకి లేచి చేతులతో అక్కడి పూలను చుట్టి నా తలలో పెట్టుకున్నాను. ప్రయాణం మొదలైనప్పటి నుంచి నేను మా అమ్మ అరుదుగా మాట్లాడుకున్నాము. మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చుని పండ్లు నీరు అందించింది. నేను ఆకలిగా లేదన్నాను. నా మనస్సు ఆలోచనలో పడింది. నేను ఆశ్రమాన్ని వదిలి కొంత దూరం వచ్చేసరికి నాలో ఒక జ్ఞాపకం మెదిలింది. ఒక బాలికగా ఉన్నప్పుడు శ్రీరాముని ముందు నిలబడి ఉన్న జ్ఞాపకం. నేను ఆయన వైపు తదేకంగా చూడటం జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆయన నవ్వును, దయగల కళ్ళను నా వైపు చూస్తున్నప్పుడు వాటిలోని గాఢతను, నిశ్చలతను బాల్యం నుంచి నాతో పాటు వాటిని చూస్తున్నాను. రాత్రిపూట నిస్పృహలో ఉన్నప్పుడు అవి నాకు స్వాంతన చేకూర్చేవి. నేను ఇంకేమైనా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నేను గుర్తు చేసుకోగలిగిందల్లా ఆ కళ్ళు నవ్వు మాత్రమే. సోమను కలిసి ఆమె కథలు విన్న తర్వాత ఈ జ్ఞాపకం హఠాత్తుగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నేను శ్రీరాముని చూశాను. ఆయన నా చిన్న ముఖాన్ని తన చేతుల మధ్య ఉంచుకొని నా కళ్ళలోకి తదేకంగా చూశాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఒకానొక బంధం ఏర్పడింది. అది శాశ్వత బంధం. నేను నిలిపి ఉంచుకోవటానికి ఈ జ్ఞాపకం ఉంది. నేను అకస్మాత్తుగా తల ఎత్తి మా అమ్మ వైపు తిరిగి, నేను చిన్నపిల్లలా ఉన్నప్పుడు మహారాజు శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన ఆ రోజు నీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను అని నవ్వింది. ఆయన నా గురించి కొన్ని మాటలు మాట్లాడారు కదా. ఆమె అవును అంది. నాకు ఆయన నవ్వు, ఆయన ముఖం మెరిసే కళ్ళు గుర్తున్నాయి, కానీ ఆయన మాటలు జ్ఞాపకం లేవు. ఆయన ఏమన్నారమ్మా? అమాయకంగా అడిగాను. ఆమె ఎటో చూసింది. నేను మళ్ళీ అడిగాను, అయినా ఆమె బదులు చెప్పలేదు. అమ్మా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆమె నా వైపు తిరిగి, అనసూయ, నువ్వు ఈ ప్రశ్నను మీ తండ్రి గారిని అడగటం మంచిది. కానీ ఎందుకు? ఆమె జవాబు ఇవ్వలేదు. మహారాజు నా గురించి ఏం చెప్పాడో తెలుసుకునే హక్కు నాకు లేదా అన్నాను. ఆమె వైపు ఆరాగా చూస్తూ ఆమె మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చాలాసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా బదులిచ్చింది. నువ్వు అర్థం చేసుకోగలవు, నేను నీకు అంతా చెబుతాను. ఆమె తన ముఖం దూరంగా పెట్టి ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకొని మాట్లాడింది. మహారాజు మా తండ్రి గారితో ఏదో పరిపాలనా వ్యవహారం చర్చిస్తుండగా నేను తలుపు వద్ద నిలబడ్డాను. ఆయన మన ఇంటికి రావటం అదే మొదటిసారి. అది అరుదైన గౌరవం. ప్రజల ఇళ్లకు వెళ్ళి వారి కష్టాలు సుఖాలను స్వయంగా వినటం ఆయనకు అలవాటు. కానీ మహారాజుకు వయస్సు మీరటం వలన ఆ విధమైన సందర్శనలు తరచూ జరగటం లేదు. నేను మహారాజుకు దగ్గరగా వెళ్ళటాన్ని నిరోధించుకోలేకపోయాను. ఆయన పట్ల నాకు ఎంతో ప్రేమ, ఆరాధన ఉంది. దాంతో నేను మీ నాన్న ఏమంటారోనన్న భయం వదిలి తలుపు వద్ద నిలబడ్డాను. నువ్వు కుతూహలంగా నా కాలు మీద నిలబడి నా చీరలో సగం ముఖం దాచుకొని గదిలోకి తొంగి చూస్తున్నావు. హఠాత్తుగా మన మహారాజు నిన్ను చూసి మనల్ని ముందుకు రమ్మని ఆప్యాయంగా పిలిచారు. నేను ఆయన దగ్గరకు వెళుతున్నానన్న ఆలోచనతో నా హృదయం ఉప్పొంగింది. మీ నాన్న మనల్ని పరిచయం చేశారు. ఆయన నీ గురించి ఆరా తీయగా, మీ నాన్న నన్ను పిల్లలందరిలోకి చిన్నదానివి, ఒకే ఒక ఆడపిల్లవి అని చెప్పారు. ఆయన నిన్ను దగ్గరకు రమ్మన్నారు. నువ్వు సిగ్గుపడుతూ మెల్లగా అడుగులేస్తూ ఆయన ముందు వెళ్ళావు. మీ నాన్న మనం మందిరం మీదుగా వెళ్ళినప్పుడల్లా నువ్వు మాత అని పిలిచేదానివని, ఒకసారి మా చేతులలో నుంచి తప్పించుకొని మందిరం వైపు పరిగెత్తావని,
నేను మాతను చూడాలని చెప్పావని, ఆయన పట్టుకుని ఆపితే ఏడ్చావని చెప్పారు. మహారాజు శ్రీరాముడు నవ్వి నీ ముఖాన్ని ఆయన చేతుల మధ్య పట్టుకుని నీ కళ్ళలోకి లోతుగా చూశారు. ఆయన నువ్వు విస్తరించింది ఆయన నిదానంగా తనలో తాను అనుకున్నట్లుగా ఆమె సీతతో మిథిల నుంచి అయోధ్యకు వచ్చిన పరిచారికలలో ఒకరు. ఆమె మేం వనవాసం నుంచి తిరిగి వచ్చేసరికి జీవించలేదు అని కొంతసేపు మౌనంగా నవ్వారు. తరువాత సున్నిత స్వరంతో ఆమె సీతను ఎంతో ప్రేమించేది అన్నారు. ఇంకా మీ తండ్రి వైపు తిరిగి ఆమెను నువ్వు ఇప్పుడు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులానికి పంపు. సీత అది ఎంతగానో కోరుకుంది. మళ్ళీ నీ వైపు తిరిగి నేను నీకు ఆశీస్సులు ఇస్తాను బిడ్డా అంటూ తన చెయ్యి నీ తలపైన ఉంచి కళ్ళు మూసుకొని ఆయన నీ భవిష్యత్ జన్మలన్నింటిలోనూ నీకు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసేవాళ్ళు ఒకరు ఉంటారు అని చెప్పారు. ఆ రోజు జరిగింది ఇదే. మరి ఇంతకుముందు నాకెందుకు చెప్పలేదు? ఉద్విగ్నతతో అడిగాను. ముందే తెలిసి ఉంటే సోమని ఇంకొన్ని ప్రశ్నలు అడిగేదాన్ని అనుకుంటూ. నువ్వు ఒక సేవకురాలివి అని నీకు తెలియటం మీ తండ్రి గారికి ఇష్టం లేదు. నిన్ను నువ్వు ఆ విధంగా భావించటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన నీలో ఇప్పటికే ఆ లక్షణాలు ఉండటం చూశారు. మహారాణి, మహారాజులకు సేవ చేయటం కన్నా గౌరవము పవిత్రము అయినది వేరేదైనా ఉంటుందా? నేను అపనమ్మకంగా అడిగాను. మన మహారాణి ఒకప్పటి నా మాత అని తెలుసుకోవటం కంటే ఆనందించదగిన విషయం ఏదీ లేదు. నాకు సోమలాగానే ఇది నాకు తెలిసి ఉంటే నేను సోమన్ నా గతం గురించి చాలా ప్రశ్నలు అడిగేదాన్ని. నా స్వరం తేలిపోయింది. నేను ఒక స్నేహితురాలిని అన్న విషయం నా ఆలోచనలో సదా మెదిలేది అని నేను గుర్తించాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులను సేవించటం ఎంత ఆనందంగా ఉండేదో, ఇంట్లో చిన్న చిన్న పనులు ఎవ్వరికీ కనపడకుండా చేయటాన్ని ఆస్వాదించటం జ్ఞాపకం వచ్చింది. నా తల్లి తలపట్టుకుని ఇప్పుడు నీకు చెప్పిన విషయం నీకు చెప్పటానికి నేను సిగ్గుపడ్డాను. నిజానికి మీ నాన్న ఆ విధంగా భావించేవారు, ఇప్పటికీ భావిస్తున్నారు. మనం మళ్ళీ తిరిగి సోమ వద్దకు వెళదాం. నేను నీకు మాట ఇస్తున్నాను. మా అమ్మ నా చేతిని తన చేతిలో తీసుకుంటూ మనం ఈ సంభాషణను మీ తండ్రి గారితో చెప్పవద్దు అంది. సరే అన్నాను. సోమ చివరి మాటలు నాకు జ్ఞాపకం రావటంతో నా మనస్సు ఉరకలు వేస్తోంది. ఆమె నాతో చాలా చెప్పింది. అయితే ఇప్పుడు అవి శ్రీరామునితో నిర్ధారించబడ్డాయి. నాకు గతం గురించిన జ్ఞాపకం లేదు. శ్రీరాముడు మా నాన్న మధ్య సంభాషణ కూడా లేదు. నా ఏకైక జ్ఞాపకం ఆయన కళ్ళు అని నన్ను ఎన్నటికీ వదలదు. జై శ్రీరామ్.